సంప్రదాయ దేవాలయ శిల్పాన్ని ప్రోత్సహించే శిల్పకళా కేంద్రం. దేవస్థానం వారి శ్రద్ధా సౌజన్యాలతో ఏర్పడిన ఈ శిలామూర్తులు అమెరికా దేవాలయాలలో ప్రతిష్ఠింపబడినవి. కళలతో పాటు యువతీ యువకులకు చక్కని క్రీడా సౌకర్యాలు, శారీరక వికాసం, మానసోల్లాసం, క్రమశిక్షణ, దృఢదీక్ష వీనిని పెంపొందించే ఆటలు యువతరానికి ఎంతైనా అవసరం. ఈ క్రీడారంగాలలో ఆడిన ఆటలే జీవిత రంగాలలో ప్రతిబింబిస్తాయి. అన్నమాచార్య కళాకేంద్రం ఆర్ష సంస్కృతి వికాసానికి, హిందూ ధర్మ ప్రచారానికి ఇది కేంద్రం. తాళ్లపాక అన్నమాచార్య వర్ధంతి. అన్నమాచార్యునిది ఒక సారస్వత క్షీర సముద్రం. అన్నమయ్య పాటలను ప్రకటించి సంగీత విద్వాంసులచే పాడించి దేవస్థానం వారు ఎంతో ప్రచారం చేస్తున్నారు. అన్నమాచార్య సంకీర్తనల రాగిరేకుల పరిష్కరణ సాగుతూనే ఉన్నది. ఎక్కడ సంకీర్తనలు వినిపిస్తాయో అక్కడే భగవంతుడుంటాడు. సేవలు, ఉత్సవాలే కాదు, భగవంతునికి సంగీతోత్సవాలు కూడా ఎంతో వేడుకను కలిగిస్తాయి. జాతీయ సమైక్యాన్ని సాధించేవి కళలు. సంగీతానికి ఎలలు లేవు. శిశువులు, పశువులే కాదు, కాలసర్పాలు కూడా గానరసానికి పరవశిస్తాయట. బ్రహ్మోత్సవాల సందర్భంలో సంగీత కళారాధనలో పాల్గొన్న కొందరు విద్వాంసులు, విదుషీమణులు. పద్మావతి శ్రీనివాసం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో కూచిపూడి ఆర్ట్ అకాడమీ వారు సమర్పించిన సంగీత నృత్య నాటి. ఈ క్షేత్రాలు, తీర్థాలు, గుడులు, గోపురాలు, పూజలు, సేవలు, ఉత్సవాలు, ఊరేగింపులు, యాత్రలు, యాత్రికులు, ధర్మశాలలు, కుటీరాలు, విద్యలు, విద్యాలయాలు, కళలు, కళాకేంద్రాలు, దీనజన సేవా కలాపాలు,
సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, ఈ అనంత భక్తజన సందోహాలు, ఈ కోలాహలాలు ఇవన్నీ ఏడుకొండల స్వామి లీలా విలాసాలు. వేదాంత వేద్య నిజ వైభవ భక్త భోగ్య శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం, తవ సుప్రభాతం, తవ సుప్రభాతం.